అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హమాస్కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. తాను ప్రమాణ స్వీకారం చేయబోయే ఈ నెల 20వ తేదీ కంటే ముందే ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయాలని హుకుం జారీ చేశారు. లేదంటే మిడిల్ ఈస్ట్ను ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. ఫ్లోరిడాలో తన మార్ ఏ లాగో ఎస్టేట్లో మీడియాతో ట్రంప్ మాట్లాడారు. వెంటనే ఇజ్రాయెల్ బందీలను బేషరతుగా విడుదల చేయాలని, లేకపోతే హమాస్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోందని హెచ్చరించారు. అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్పై జరిగిన దాడులు పునరావృతం కారాదని హమాస్ను ట్రంప్ గట్టిగా హెచ్చరించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు జాయిన్ అవుతున్నారు. టీవీ రావు, సో ఎలా చూడాలి ట్రంప్ హెచ్చరికలు, ఎలా చూడాలి, సో ఎలా తీసుకోబోతుంది అనుకోవచ్చు? హమాస్ రెస్పాండ్ అయిందా? సతీష్, హమాస్ ఇజ్రాయెల్ రెండు దేశాల మధ్య ఏదైతే ఈ హమాస్ మిలిటెంట్లో అలాగే ఇజ్రాయెల్కు మధ్య జరుగుతున్నటువంటి భీకర పోరు, రెండు దేశాల మధ్య కూడా పాలస్తీనా అటువైపు ఇజ్రాయెల్, ఈ రెండు దేశాలు కూడా తీవ్రంగా భీకర యుద్ధం కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తం మీద ఇజ్రాయెల్ అయితే కనుక ఒక ఎత్తు పై చేయి సాధించినా కూడా నిన్న జరిగినటువంటి 7వ తారీఖున నిన్న జరిగినటువంటి హమాస్ దాడుల్లో పెద్ద ఎత్తున ఈ హమాస్ దాడులు చేసింది. మరి దీని పట్ల అగ్రరాజ్యం అమెరికా తీవ్రంగా స్పందించింది. తక్షణమే హమాస్ ఇజ్రాయెల్పై దాడులు నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ దాడులు మరియు ఇదే విధంగా కొనసాగితే మిడిల్ ఈస్ట్లో ఆయా ప్రాంతాలన్నింటినీ కూడా తుడిచిపెట్టేస్తామని హెచ్చరికలు జారీ చేసింది. ఏదైతే హమాస్కి సంబంధించి ఇప్పటికే చాలా నష్టపోయిన నాయకుల పరంగాను అలాగే మిలిటెంట్ల రూపంలో పాలస్తీనాలో ఉన్నటువంటి ప్రధాన స్థావరాలన్నీ కూడా చాలా వరకు దెబ్బతిన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా హమాస్లో అనుకోని మెరుపుదాడులు ఇజ్రాయెల్పై చేసిన నేపథ్యంలో జరిగినటువంటి సంఘటనలు మరొకసారి పునరావృతమైతే కనుక తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది ట్రంప్. ఏకంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ హమాస్ పెద్ద ఎత్తున దీనికి సంబంధించి దాడులకు సంబంధించి చేస్తున్నటువంటి ప్రయత్నాలను ఇజ్రాయెల్ అయితే కనుక మొదటి నుంచి కూడా తిప్పికొడుతూనే ఉంది. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాబోయే ఏదైతే ఈ నెల 20వ తేదీన ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి సందర్భంగా తన ప్రమాణ స్వీకారానికి ముందే ఏదైతే హమాస్ ఇజ్రాయెల్పై చేస్తున్నటువంటి దాడులను ఆపేయాలని కోరింది. మరి అంతే అక్కడ పరిస్థితులు సద్దుమణగలేదు అనేటటువంటిది కూడా విట్క్రాఫ్ అనేటటువంటి ఏదైతే ఈస్ట్ ఇండియా మిడిల్ ఈస్ట్కి సంబంధించినటువంటి ఒక ప్రతినిధి వెల్లడించడం జరిగింది. మరి ఇందుకు సంబంధించి ఇప్పుడు తాజా పరిస్థితులు కూడా దీనికి అనుగుణంగానే అడుగులు వేసే విధంగా ఇప్పుడు అమెరికా ముందడుగు వేస్తోంది. మరి ఇందులో కూడా కీలకంగా ఉన్నటువంటి పరిణామాలు ఏంటంటే అమెరికాకు సంబంధించి ఇప్పటికిప్పుడు చేస్తున్నటువంటి ప్రయత్నాలు కాల్పుల విరమణ ఒప్పందం కానీ అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి బందీలుగా ఉన్నటువంటి బందీలను అప్పజెప్పే విషయంలో కానీ తీవ్రంగా కృషి చేసి ఈ ప్రయత్నాలను సఫలీకృతం చేస్తాం, లేదంటే అమెరికా విశ్వరూపం చూపిస్తుంది, తద్వారా హమాస్ను తుడిచిపెట్టేస్తామనే విధంగా అమెరికా హెచ్చరించిన నేపథ్యంలో ఇప్పుడు తాజా పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. మరి ఇరువైపులా జరుగుతున్నటువంటి భీకర యుద్ధానికి సంబంధించి తాజా పరిణామాలు ఎటువంటి టర్న్ తీసుకుంటాయో వేచి చూడాల్సి ఉంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ టీవీ రావు.